అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయి ఇప్పుడు అక్కడ రాముల వారి ప్రతిష్ఠ జరుగుతుంది. అయితే విచిత్రమైనటువంటి అంశం చాలామందికి తెలియంది ఏంటంటే 1992లో బాబరీ కట్టడం కూల్చివేయబడింది. అప్పుడే రామాలయ నిర్మాణం జరుగుతుంది అన్న నమ్మకం విశ్వ హిందూ పరిషత్కు ఉంది. ఆనాటి నుండి అంటే 1992 సంవత్సరం నుండి అయోధ్యలో ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి శిల్పాలు చెక్కుతున్నారు. 92 నుంచి 92 ఇది 2024 అంటే దాదాపుగా 32 ఏళ్ల నుండి అక్కడ శిల్పాలు చెక్కుతూనే ఉన్నారు. అందుకనినే ఇవాళ రామాలయ నిర్మాణం శరవేగంగా జరిగింది. కంప్లీట్గా పూర్తవడానికి 2025 అవుతుంది. ఇప్పుడు గర్భగుడి ఆ ఆలయం పూర్తయింది, ఫస్ట్ దశది పూర్తయింది, 2, 3 దశలు ఉంటాయి. మొత్తం గత 32 ఏళ్ల నుండి అక్కడ చెక్కుతూనే ఉన్నారు. దేశం నలుమూలల నుండి తీసుకువెళ్ళినటువంటి శిలలతో వాటి మీదన రకరకాలైనటువంటి దేవతామూర్తుల విగ్రహాలని లేదంటే గనక సంప్రదాయాలు వివిధ దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంప్రదాయాల ప్రకారం ఆయా ఇవి చెక్కుతూనే ఉన్నారు. అవన్నింటినీ కూడా అమరుస్తూ ఉన్నారు, అమర్చారు కొన్ని.